తలంచుకొని ప్రార్థనతో కూడికను ముగించుకుంటాం. బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 7వ అధ్యాయము. మత్తయి సువార్త 7వ అధ్యాయము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 5వ వచనాన్ని నిదానంగా చదువుకొని దాని గురించి ధ్యానించుకొని కొడుకును ముగించుకుందాం. 5వ వచనం జాగ్రత్తగా చదవండి, జాగ్రత్తగా వినండి. వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామములో శుభాలు, వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క చిత్తమును బట్టి చాలా జాగ్రత్తగా ఒక మాట జాగ్రత్తగా వినటానికి ప్రయాసపడతాం. యేసుక్రీస్తు వారు ఆయా ప్రాంతాలలో, ఆయా ప్రదేశాలలో శరీరధారిగా ఉన్నటువంటి దినాలలో జరిగినటువంటి సంఘటనలో నుంచి ఒక సంఘటన. ఎక్కువ మానవులకు ఉన్నటువంటి అలవాటు ఏంది తెలుసా? ఏం అలవాటు? మనకున్న అలవాటు ఎక్కువ చెప్పండి. తెలుసా మనకేం అలవాటు ఎక్కువ ఉందో? ఆమేన్. ఎప్పుడు పక్కన వాళ్ళు తప్పుడు వాళ్ళు అంటమే, అంటే మనం పర్ఫెక్టే, అంతే కదమ్మి. ఇవరినేం చూడు, ఎక్కడ తిరిగి మాట్లాడినా అల్లాడు ఉన్నారు కదా, ఈడున్నాడు కదా, తల్లి కొడుకుల మీదైనా, కొడుకు తల్లి మీదైనా, భార్య భర్త మీదైనా, భర్త భార్య మీదైనా, ఈడ మాత్రం నిజమైన మనుషులు బయటపడతారమ్మా కదా. భార్య భర్త గురించి చెప్పింది అన్ని విషయాలు మంచోడు, కానీ ఒక్క దాంట్లోనే అంటే అంత మంచితనం ఏం కనపడిందో ఆ ఒక్కటే ఎందుకు చెప్పాము అంటే, ఎప్పుడు పక్కనోడిని తప్పుటోడిని చేయాలి. పక్కనోడు తప్పుడోడు అంటే మనము నిన్ను మంచోని చేసుకోవటానికి ఎంతమందిని తప్పుడోళ్ళని చేస్తామమ్మా? భర్తను తప్పుడోళ్ళని చేస్తారు, భార్యను తప్పుడోళ్ళని చేస్తారు, పిల్లలను తప్పుడోళ్ళని చేస్తారు, అత్తలను తప్పుడోళ్ళని చేస్తారు, కోడలను తప్పుడోళ్ళని చేస్తారు, కడుపును పుట్టిన వాళ్ళని తప్పుడోళ్ళని చేస్తారు, ఎవరినైనా తప్పుడోళ్ళని చేస్తారు. నేనే మంచి. మరి నువ్వు మంచి అయితే వాళ్ళని గురించి ఎందుకు మాట్లాడతావు? అసలు నువ్వు మంచోడు కదా, పక్కన వాళ్ళ గురించి మాట్లాడకూడదుగా. మంచోడు ఎప్పుడు కూడా ఇతరుల గురించి మాట్లాడతారా? అసలు మంచోడు మంచే మాట్లాడతాడు, చెడు మాట్లాడు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న అసలు కథ ఏంటంటే, ఈ ఊరిలో నేను తప్ప మిగతా వాళ్ళందరూ చెడ్డోళ్ళనే కదా, అంతే కదమ్మా. ఏదైనా ఇంటికి పోయినాం అనుకో, అత్త ఫ్రెండ్ అయితే అత్త కాడ కూకుందనుకో, అత్త కోడల గురించి మాట్లాడుతూ ఉంటుంది. వీళ్ళు ఉన్నారు చూడు, ఎందుకు పుట్టారు తెలియదు, ఎలాంటి వాళ్ళు తెలియదు, నాశనం అంటారు. కోడలు కాడ కూకున్నాం అనుకో, మా అమ్మ వాళ్ళకి పని బాట లేకుండా తీసుకొచ్చి దీనింట్లో నీకింది, దీని దగ్గర నేను కాబట్టి బతుకుతున్నాడు, కానీ ఇంకొకళ్ళు అయితే ఇరుకెప్పుడు మోటాముడి సర్దుకొని వెళ్ళిపోయేవాళ్ళు. అంటే అసలు ఇక్కడ కర్తే అసలు ఇక్కడ కారణం ఏంటంటే, నేను మంచి అని చెప్పుకోవాలి. ఇవన్నీ వాళ్ళ గురించి చెప్పకుండా నేను చాలా మంచిదాన్ని, నేను చాలా మంచిగా నేను చెప్పుకోవచ్చుగా. ఇప్పుడని చెప్పుకుంటారట, ఎందుకని అలా చెప్పుకోరు? ఎప్పుడైనా చెప్పుకుంటారమ్మా? ఫ్రెండ్స్ గురించి కూడా ఏమంటారు తెలుసా? ఈడోరకు అబద్ధాలు ఆడతాడు అంటే నేను ఆడను, అంతే కదా. ఎందుకని చెప్పుకోమంటే, నేను మంచోనని చెప్పుకోవటానికి మనకు నచ్చదు. పక్కనోడు చెడ్డోడు అని చెప్పటమే. ఇప్పుడు పక్కనోడు చెడ్డోడు అంటే నువ్వు మంచోడు అని అర్థం. మీరు అందరూ కూడా ఏదైనా చూడండి, బయటికి పోయి కూర్చుంటే మనం మాట్లాడదు అదే. పక్కన వాళ్ళ గురించి చెప్తే మన గురించి మనం మాట్లాడుకోం. ఎందుకని పక్కన వాళ్ళ గురించి మాట్లాడతాం? పక్కన వాళ్ళని టూర్ అనుకుంటున్నారు. మా అమ్మాయి చూసుకుంటుంది పాపం, అనుకుంటుంది ఏది నిజమేనా కదంటే, నిజాలే, అబద్ధాలేం కాదుగా. ఇద్దరు కూర్చోరు అనుకో, మూడో వాడి గురించి ఒక టాపిక్, వీళ్ళిద్దరి గురించి అసలు మాట్లాడుకోరు తెలుసా. అల్లాళ్ళు ఎట్టేటోళ్ళు, వీళ్ళు ఎట్టేటోళ్ళు. నేను మంచోని కాబట్టి ఇంకా వీళ్ళ దగ్గర
అబ్బా, నేను మంచిదాన్ని కాబట్టి ఇంకా ఇలా బోపెడుతున్నాను, ఇంకొకళ్ళు అయితేనా అంటే నువ్వు మంచోళ్ళే, నువ్వేమో అగ్రిమెంట్ రాసుకోవాల్సిన పని, నువ్వు మంచోళ్ళే. ఇక్కడ యేసు ప్రభువారు ఏం చెప్తున్నాడంటే వేషధారి. వేషధారి అంటే తెలుసా? నటించే వాళ్ళలారా, మొట్టమొదట మీ కంట్లో ఏముందంట? దూలము. దూలం అంటే తెలుసు పెద్దమ్మ, మీకైతే తెలుసు, మాకు కూడా కొద్దిగా అవునా, మన తర్వాత వచ్చే పిల్లలకు దూలాలు బోలాలు తెలియవు. తెలుసా? దూలాలు తెలియవు, నీకు తెలుసు కదమ్మా. మన ఇళ్ళల్లో పూరి గుడిసెలు ఉన్నాయి కదా, ఇంటికి మధ్యలో ఉంటుంది దూలం. దూలం తెలుసు. ఈ దూలం వీళ్ళ కంట్లో ఉంది, పక్కన వాళ్ళ కంట్లో ఏముంది? నలుస్తుంది. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఏం చూస్తున్నారు? నలుసునే చూస్తున్నారు, దూలాన్ని ఊరు చూస్తారు. ప్రతోడు పక్కనోడు చెడ్డోడు అని చెప్పడానికి నేర్చుకున్నాడు, కానీ నాలో లోపాలు ఉన్నాయని సరిచేసుకునేవాడు ఒక్కడు కూడా. అందుకని ఇక్కడ ఏం రాస్తున్నాడంటే చూడండి, నీ కంటిలోనున్న దూలమును, 3వ వచనం, నీ కంటిలోనున్న దూలమును ఎంచక, అంటే చూసుకోకుండా పక్కన వాళ్ళ గురించి నీకెందుకు, అంతేనా? అవునా కాదా? ఇప్పుడు మనం అంతే కదా, ఏదైనా మాట్లాడుతున్నాం అనుకోండి, బోధనం అంటే బొవ్వ తినమని అడిగితే వీళ్ళు చెప్పరు. వీళ్ళు పొద్దున్న లేస్తే 5 గంటలకే తింటారు, వాళ్ళు ఎన్ని గంటలు తింటే నీకెందుకు, నువ్వు తినవాలేదా చెప్పరాదు. వాడు ఎన్ని గంటలు తింటే నీకెందుక, నువ్వు తినవాలేదా? అబ్బా, కోడి గుయ్యక ముందే పళ్ళెం ఎత్తుకొని వస్తాడయ్యా, నీకెట్టా తినబుద్ధి కాదు, తినేవాళ్ళని కూడా తినేవుగా, నువ్వెట్టా తాగవు అంటే ఏంది, నీళ్ళు లేకపోతే థమ్సప్లే తాగవు, తాగే వాళ్ళని తాగనిస్తావా? ఇప్పుడు మనకేందంటే టయానికి తినాలి, టయానికి ఉండాలి, టయానికి చేయాలి, అది నీ పాలసీ. ఎదుటి వాళ్ళ మీద రుద్దడం కరెక్ట్ అన్నా? ఇప్పుడు మరి ఇష్టం వాళ్ళది అన్నప్పుడు ఎందుకు ఓర్చుకోలేకపోతున్నాను? నాకు ఇప్పుడు దేవుని ప్రార్థనకు రావడం నాకు ఇష్టము. ఇప్పుడు మా యొక్క భార్య ఉంది, అమ్మాయికి ఇష్టం లేదు. ఇప్పుడు నా అంతటి నేను రావాలి, నేను వచ్చి ఇది ఎట్టాడిది, అసలు ఇది ఎందుకు పెళ్లి చేసుకున్నాను, దీంతో నాకు తలకాయ నొప్పి అంటే ఎట్లా చెప్పండి, కరెక్టేనా? ఇప్పుడు నేను కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా నన్ను చూసి అమ్మాయి కూడా వస్తుందేమో రేపు. నేను వచ్చినప్పుడు ఆమె మంచి గోకా పెట్టుకొని ఈ ఎమ్మి మంచిది కాదు, అసలు ఎమ్మిని పెళ్లి చేసుకోకపోతే నేను ఎరుకు పెద్ద పాస్టర్ని అయిపోయేవాడిని, నేను పెద్ద మినిస్ట్రీ తయారు చేసేవాడిని, పొద్దు గూకులు ఆ ఎమ్మి గురించి చెప్తుంటే నేను ఎప్పుడు బాగుపడతానమ్మా? అవునాగా చెప్పు. ఇప్పుడు మనకున్నటువంటి స్వభావం ఇదే. ఇప్పుడు మనం మంచోడు, నువ్వు మంచోడివే, నేను చెడ్డోడని ఊరంటారు ఇక్కడ. నేను మంచోడినని నేను ముద్రేసుకోవాల్సిన పనులు మీ అందరూ ఏమనుకుంటారు? ప్రకాష్ మంచోడే. కానీ మంచి చెడు అనేది మనం నిర్ణయించేది కాదు. ఎవరు నిర్ణయించాలి? ఆమేన్, దేవుడు నిర్ణయించేది. కాబట్టి ఇప్పుడు సమాజం చెడిపోయింది ఎక్కడంటే పక్కన వాళ్ళ గురించి మాట్లాడుకోవడం ఎక్కువైపోయింది. అందుకని యేసుప్రభు వారు అన్నాడు వాళ్ళందరితో, ఇదిగో వేషధారులారా, నీ కంటిలో ఉన్న దూలముని ఎంచక. పక్కనోడు పాపము అప్పుడప్పుడేనన్న అవసరానికి మనసు బాగలేనప్పుడు, ఇబ్బంది అయినప్పుడు అవసరానికి పోయి ఒక అంశు తాగొస్తాడు అంతే. అప్పుడప్పుడు అప్పసం తాగలే, అప్పసం తాగలంటే వాళ్ళతో పని లేదులే, వాడు అంశే తాగుతాడు. నువ్వు తాగినోడి కంటే డేంజరు. వాడు తాగొచ్చి అంత చికెన్ వండుకొని అంత సంగటి చేసుకొని శుభ్రంగా తిని 3వ కంటికి తెలియకుండా ఇంటి వెనక మంచం వేసుకొని పండుకుంటాడు. నువ్వు మాత్రము ఆ ఇంటికి స్విచ్ పెట్టి చూసి నవ్వుతుంటావు. ఇప్పుడు వాడు డేంజరా, ఈ డేంజరా? బాగా ఆలోచన. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ప్రమాదకరమైనది ఎవరంట? దూలమ ప్రమాదకరమైంది, మనిషే ప్రమాదకరం. అంటే ఎవరు అంటే మనుషుల్లోనే ఎవరు ప్రమాదకరమైనోడు? బైబిల్ చెప్తున్నాను నేను. ఎవరు తెలుసా? మనుషులు అంటే స్త్రీ కానీ పురుషు కానీ ప్రమాదకరమైన ఎవరు తెలుసా? 2 నాలుకలు కలిగినాడు. కరెక్ట్ చెప్పావు. ఎవరు? 2 నాలుకలు. 2 నాలుకలు ఎలా ఉంటాయి? ప్రసాదం దగ్గర పోయి, అన్న నువ్వు అంత మంచోడు ఎవరు లేరన్నా, ఆ రాజు ఉన్నాడు ఎందుకు పనికిరాడు అన్న, ఛా అంటాడు. రాజు దగ్గర పోయి, అబ్బా నీ తర్వాత ఎవరైనా, ఆ ప్రసాద్ అన్నాడు దేని పనికిరాడు, ఏడు చాలా డేంజర్.
ఎంత డేంజర్ తెలుసా? పాముని తీసుకొచ్చి చాక్కున్నా ఒకవేళ కరుతుందో కరవదో తెలియదు, కానీ ఇలా మాట్లాడేవాడు మాత్రం డేంజర్ అమ్మ. అది యేసుప్రభు గారు చెప్తున్నమాట. నీ కంటిలో దూలం ఉంది, ముందు నీ గురించి నువ్వు చూసుకో, పక్కన వాళ్ళతో నీకేం పని? ఇప్పుడు ప్రార్థనకు రావటం అంటే చాలామంది ఏం చేస్తారు తెలుసా? ఎప్పుడు కూడా ప్రార్థనకు వస్తారు కానీ ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడటం మానుకోరు. ప్రార్థనకు వచ్చి మీరు అందరూ అనుకున్నట్టుగా ఆదివారం వచ్చి ఒక గంటతోడు కూర్చొని అయిపోయిన తర్వాత మీకు బుద్ధి పుడితే కానుక ఒక 10 రూపాయలు వేసి లేకపోతే ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతే దేవుని భక్తి కాదు. మేము ప్రకటించేది ఆ సువార్త కాదు. భక్తి అంటే ఏంటంటే నీలో ఉన్నటువంటి ఆ పాపాన్ని తీసేసుకోవటం భక్తి. నన్ను చాలామంది తిడుతున్నారని నీకు తెలుస్తుంది, నువ్వేమనుకోవాలి? తిడుతున్నారని తెలిస్తే ఏమనుకోవాలి నువ్వు? నన్నే తిడుతున్నారంటే నీకేమనిపించాలి? అమ్మటే తెలియదా మీకు? మిమ్మల్ని ఎవరైనా తిట్టలేదు ఎప్పుడు? తిడుతున్నారని మీకు అర్థమవుతుంది, మీ అన్నకు తెలుస్తుందిగా. ఎందుకు అనుకుంటున్నారు? మిమ్మల్ని ఎందుకు తిడతారు చెప్పండి? ఆడవాళ్ళని కాదన్న, మగవాళ్ళని కూడా తిడతారు అనుకో. ఎందుకు తిడుతున్నారు చెప్పండి? ఇది కావాలి పాయింట్. మనం పాయింట్లోకి వెళ్ళిపోదాం. నిజంగా చెప్పమంటావా? నువ్వు బాగా అభివృద్ధి చెందుతుంటే వాళ్ళకి చేతగాక నేను తిడతారు అంతే. పొద్దుగూకులు పనిచేసేవాడిని వర కూర్చుని వాళ్ళు తిడుతుంటారు తెలుసా? ఆ బుట్ట తెస్తాడు, ఈ మంచం తెస్తాడు, అది తీసుకొస్తాడు, ఈ కసువాడు ఉంచడు, ఏం కొద్దివాడు కూర్చుంటేమి ఆయన చేసేవాడు ఉంటే నీకెందుకమ్మా? ఓపిక ఆయన కొంచెం చేస్తున్నాడు, నువ్వు చెయ్యవు. ఇప్పుడు ఏమనుకుంటావు? నీకు చేస్తుండని బాధ కాదు, ఎవరన్నా వచ్చి చూస్తే ఈ ఎమ్మి చూర్రా మంచం మీద రాణిలో కూర్చొని ఆయన చేత చెప్పుతుంది అంటారని బాధ. అంతే కదా, ఈ బాధ కదా. లేకపోతే ఆ బాధ ఉంటుందా? ఇంకా ఏమనుకుంటావు? ఈ బాధ లేకపోతే అమ్మ శుభ్రంగా టీ పెడుతున్నాడు, అన్నం వండుతున్నాడు, కసువు కొడుతున్నాడు, అంట్లు దమ్ముతున్నాడు, బట్టలు ఉతికేస్తున్నాడు, అయ్యా ఇట్టాడి భర్త ఉండాలని దండం పెట్టుకుంటావు. కానీ చుట్టుపక్కల వాళ్ళు చూస్తే తిడతారన్న బాధతో ఎందుకు కూరగా చేస్తావు? నేను చేసుకుంటాలే. నువ్వు చేస్తే ఆయన ఎందుకు చేస్తావు? నాకు అర్థం కాలేదు. అంతేనా కదమ్మా? ఇప్పుడు నువ్వు ఇంట్లో వచ్చినమ్మంటే ఇంటి నుండి చెత్త చెదారం కాగితాలు దుమ్ముంటే ఇప్పుడు ఆయన ఊడుతున్నాడంటే నువ్వు ఊడితే ఆయన ఎందుకు కొడుతుర్రా అని ఓడవాడు కదా. అంటే నువ్వు ఓడవలేదు కాబట్టి ఊడ్చుండు. అంటే ఇక్కడ ఏంది? ఇప్పుడు ఆయన మంచోడని చెప్పుకుంటున్నాడా? పని చేసుకుంటున్నాడు కాబట్టి ఇప్పుడు నువ్వే మంచోడు అంటావు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తుందంటే బైబిల్ ఏం చెప్తుందంటే ఏ విషయంలోనైనా ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడటం మర్చిపోవాలి. నేనైనా నా గురించి నేనే మాట్లాడు, నా భార్య గురించి కూడా మాట్లాడకూడదు, భార్య భర్త గురించి కూడా మాట్లాడకూడదు. నీ గురించి నువ్వే మాట్లాడుకోవాలి. ఎందుకంటే నిన్ను గొప్ప చేసుకోవడానికి ఎవరినైనా చివరికి ఏ దాంట్లోనే దించేస్తాం మనం. అంతే మనిషి స్వభావం అట్టాడితే. నేను మంచోని అనిపించుకోవటానికి ఎవరినైనా చెడ్డోళ్ళని చేస్తాను. కడుపున పుట్టిన బిడ్డనైనా, కట్టుకున్న భార్యనైనా, తోడు వచ్చినటువంటి స్నేహితునైనా నేను మంచోని అనిపించుకోవడానికి చెడ్డోళ్ళు చేస్తారు. అందుకని యేసుప్రభు అంటున్నాడు, ఇదిగో సహోదరుడా, మొదట నీ కంట్లో దూలం ఉన్నది, అది తీసేసుకో. అప్పుడు నీకేంగా ఎలా కనపడుద్ది? తేటగా కనపడుద్ది. అప్పుడు నీ సహోదరుడి కంట్లో ఉన్న నలుసు కనపడుద్దిగా. అప్పుడేం చేస్తావు? నువ్వు నలుసు తీస్తావు. నలుసుందని అందరూ చెప్పవు, నలుసు తీసేస్తావు, చెప్పవు. కానీ ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ సందర్భం ఏంటంటే యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనం చేయాల్సిన ఒక మాట ఏంటంటమ్మా, నీ భక్తి నువ్వే ఉంచుకో, నీ ప్రార్థన నువ్వే చేసుకో, నీ జీవితం నువ్వే గణించుకో. నీ వచ్చి ఇంకా రానటువంటి మన సహోదరుల కోసం ప్రార్థన చేయటమే నీ పని. అటు కాకుండా ఇలా అందరూ బాగుంటే మీ ప్రార్థనకు వస్తేమి, ఎట్టుంటేమి నీకు అవసరం లేదు, నాకు అవసరం లేదు. నేను పొద్దుగూకులు మొరపెడితే వస్తారన్న మీరు పొద్దుగూకులు నన్ను పిలిస్తే నేను వస్తానా? నీ మనసులు అనిపిస్తే నేను వద్దన్న వస్తావు, తలుపు తీసుకుంటావు, ప్రార్థన చేసుకుంటావు. అంతే కదమ్మా. మేము రాకుండా కూడా నువ్వు వస్తున్నావు, ప్రార్థన చేసుకున్నావు, పోతున్నావు. ఇప్పుడు రమ్మన్నంత మాత్రాన్ని రారు, నీ మనసులో కలగాలి అది. అదే అంటున్నాడు, వేషధారులారా పక్కనోళ్ళ గురించి పట్టించుకోవటం పక్కన పెట్టండి అన్నాడు. నీ గురించి నువ్వు పట్టించుకుంటే నువ్వు బాగుంటావు. అవునా కాదా? పిల్లోడు అన్నం తిన్నాడా, వాడు టిఫిన్ చేశాడా, వాడు నీళ్ళు పోసుకున్నాడా, వాడు మాత్రలు వేసుకున్నాడని పొద్దుగూకులు వాళ్ళ గురించి పట్టించుకొని ఇప్పుడు నీకు పెద్ద రాగమ తూరు పడుచుకోవాలి.
నీ గురించి కూడా పడుచుకోవాలిగా. దేవుడు ఎందుకు పడుచుకోవాలి? దేవుడు నీకు ఆరోగ్యమే లేదన్నా, కాళ్ళు చేతులు సక్రంగా ఇలా, తినడానికి తిండి ఇచ్చాడు, ఉండటానికి ఇల్లు ఇచ్చాడు, కట్టుకోవడానికి బట్టలు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. టయానికి వండుకొని తినకుండా వాళ్ళు ఎట్టున్నారు వీళ్ళు ఎట్టున్నారు అని దిగులు పడి నువ్వు మంచాన పడితే దేవుడు పడుచుకోవాలంటే ఎట్ట కుదురుద్ది? నీకు అన్నీ లేకుండా ఉంటే అప్పుడు బాధపడాలి. నీకు అన్నీ సక్రమంగా ఉన్నాయి, అంతా సజావు జరుగుతుంది. టయానికి తినాలి, ఉదయం 9 గంటల కంటే తినాలి, మధ్యాహ్నం 3 గంటల కంటే తినాలి, సాయంత్రం 5 గంటల కంటే తినాలి. నీకు తిని పక్కన వాళ్ళకి చెప్పు, తినరా టయానికి అని చెప్పు. నువ్వు తినకుండా తినమంటే ఎట్లా చెప్పండి? అప్పుడప్పుడు చాలామంది ఏం చేస్తారు తెలుసు, వీళ్ళు తింటారు బువ్వా, పక్కన నువ్వు తిని బాగుండరా, మరి నువ్వు వీళ్ళు తింటారు, వీళ్ళు అవసరం లేదు, వాళ్ళు తిని బాగుండాలంట. కాబట్టి ఒక విషయం చెప్తున్నాను ఏంటంటే, నేను చదివినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మన గురించి మనం పర్ఫెక్ట్గా ఉంటే మనకు తెలియకుండానే దేవుడు ఈ చర్చి నింపుతాడు అంతే. మనం పిలిస్తే రారు, మనం గట్టిగా అరిచి కేకలేస్తే రారు. టైం వచ్చిందంటే మనం వద్దన్నా, అవునా కదా? అంతే కదా. మీరు జామ చెట్టు నాటారు అనుకో, నాటిన 3వ రోజే ఆ బొడ్డోడు లేకపోతే వాడు పోయి కాయలే అంటే వస్తుంది అమ్మ. వాళ్ళు అంటారు కదా, పిల్లలు ఉంటారు కదా, నేను మొన్న వచ్చినప్పుడు వాళ్ళు మా జామ చెట్టు కాయలు కాలేదని ఏడిచి, తాతయ్య కాయలని ఏడితే ఎత్తవా? టైం వచ్చే నువ్వు వద్దన్నా కాస్తాయి. కానీ ఆ టైం దాకా జామ చెట్టును కాపాడుకోవటమే మన పని. ఆ దేవుడు సమయం ఇచ్చే వరకు ఈ మందిరములో మనం ఇలా ప్రార్థన చేయటమే మన పని అంతే. ఇంకా ఏది చేయాల్సిన అవసరం లేదు. తగిన సమయం వచ్చినప్పుడు వద్దన్నా దేవుడు ఏది చేయాలో అది చేస్తాడు, మన చేతిలో ఏముండదు అన్న. అందుకని నేను ఎప్పుడు కూడా చెప్తాను, 10 సార్లు ఇక్కడ చింతకుంటాయని ఏ ఊరిలో అయినా చెప్తుంటాను, ఇంట్లో అమ్మాయి కూడా చెప్తుంటాను, నీ గురించి నువ్వు పడుచుకో, నా గురించి నేను పడుచుకుందా. మన ఇద్దరి గురించి మనం పడుచుకుంటే మన మధ్య ఏసి ఇబ్బందులు ఉండవు. కానీ నీ గురించి పడుచుకోకుండా నా గురించి పడుచుకొని నేను నా గురించి పడుచుకోగా నీ గురించి పడుచుకొని నాకు టెన్షన్లు, బీపీలు, షుగర్లు తినకుండా ఉండకుండా లేనిప్పుడు జబ్బులు వచ్చి నేను చెడిపోతా, కానీ నువ్వైతే బాగానే ఉంటావు. అంతే కదమ్మా. ఇప్పుడు అదే కదా, మీరు ఉన్నారు కదా, అందరూ అక్కోళ్ళు అమ్మోళ్ళు ఉన్నారు కదా, మీరేం చేస్తారు, ఎక్కువ భర్తల గురించి శ్రద్ధ ఎక్కువ అని వాళ్ళకు. ఈయన బాగా పడితే ఎప్పుడు, ఈయన ఎప్పుడని వాళ్ళ గురించి ఆలోచించి తినకుండా వీళ్ళు మంచాన పడతారు. వాడికేం శుభ్రంగా తింటాడు, ప్రశాంతంగా ఉంటారు, వాళ్ళు బాగుంటారు. తప్పులేదు, పట్టించుకోవద్దని చెప్పట్లేదు, కానీ దిగులు పెట్టుకునేంత పట్టించుకోవద్దు. నువ్వు పర్ఫెక్ట్గా ఉంటే దేవుడే వాళ్ళను కూడా ఒకరోజు పర్ఫెక్ట్ చేస్తాడు. మనం చేయాల్సింది ఏంటంటే, ముందు మనలో ఉన్న లోపాలను మనము తీసివేసుకోవాలి. నాలో ఏ లోపం ఉంది, ప్రార్థనకు వస్తున్నాను, అబద్ధాలు ఆడుతున్నాను, బూతు మాటలు మాట్లాడుతున్నాను, ఏదైనా చిన్న తప్పులు చేస్తున్నాను, విగ్రహారాధన సంబంధమైనవి ఏమైనా చేస్తున్నాను, ఇవి ఉంటే నేను తప్పించుకోవాలి అని నా గురించి నేనే అనుకోవాలి. పొద్దుగూకులు నీకు చెప్తూ ఉంటే నేను వాటిలో పడిపోతాను. నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను పర్ఫెక్ట్గా ఉంటే నా బ్రతుకును చూసి నువ్వే అంటావు, నిజంగా వాళ్ళు ఏది చేయకుండా ఉన్నారు కాబట్టి బాగున్నారు, నేను కూడా మారాలని వాళ్ళకి అనిపించాలి మనం చూస్తే. అలా కాకుండా నీకు పక్కన వాళ్ళకి చెప్పి చివరికి మనం పాడైపోతే. అందుకని ఈరోజు బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, నీ కంటిలో దూలం ఉంది, ముందది తీసుకో, పక్కన వాళ్ళ కళ్ళలో ఉన్న నలుసులు కనబడుతూనే ఉంటాయి. అవునా కదా? మీరు మిరగాయ కోతకు పోతుంటారు కదమ్మా, భలే జాతర పాపం చాలా కష్టపడి చేస్తారు మా అమ్మాయి, నాకు తెలుసు కదా, ఎందుకంటే నేను చూస్తాను చాలాసార్లు బండి మీద పోతున్నప్పుడు. ఈ లేకాడికి ఈ టైంలో ఎట్లా ఉంటుందంటే, వాళ్ళ గోతంలో ఎన్ని ఉన్నాయి, వీళ్ళ గోతంలో ఎన్ని ఉన్నాయి చూతరా. అది ఒక్క స్టేజ్ వరకే. ఇంకొక స్టేజ్ దాటిన తర్వాత వాళ్ళ గోతాలు చూస్తుంటే నా గోతం నిండట్లేదు, నూరిని పడుచుకోకుండా కోసుకుంటే ఉంటారు వాళ్ళు ఎలా చూస్తుంటే వాళ్ళది ఎప్పుడు నిండుద్ది. అందుకని పక్కన వాళ్ళ పని కాకుండా మన పని మనం చేస్తే మన పనిలో మనం ఏమవుతాం, బాగుపడుతూనే ఉంటాం. పక్కన వాళ్ళ గురించి మనం పట్టించుకోవద్దు. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకో, మళ్ళీ దాన్ని దీనికి పోయి లింక్ పెట్టిన మనకు తలకానికి పోతుంది. ఇక్కడ ఏమంటున్నాము, ఇతరుల విషయాలు మనకు అవసరం లేదు. ఏదైనా కానీ ఎలాంటోలేని కానీ వదిలేయండి. సమయం వచ్చినప్పుడు నేను మంచోన్నైతే నన్ను బట్టి వాళ్ళే మారతారు. వాళ్ళ మేలు కోరుకున్న వాళ్ళమైతే వాళ్ళ చెడు బయటికి చెప్పము, వాళ్ళ మంచి బయటికి చెప్పేస్తాం. ఇదే యేసు ప్రభు చెప్పింది. కాబట్టి మనము కూడా అలా ఉండి నీలో నాలో నేను ఇంకా ఏదైనా చిన్న లోపాలు ఉంటే వాటిని తొలగించుకొని పరిపూర్ణంగా ఉండి సంపూర్ణంగా దేవుని రాజ్యానికి వారసులం అవుదాం. ఓకే, అందరూ తల ఉంచితే ప్రార్థన చేస్తాను. అందరూ ప్రార్థనలు ఎక్కిపోతాం. అందరూ కూడా